హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం అయితే కీలక చర్చలు అయితే కేబినెట్ భేటీలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం కోసం వీడియోలోని వివరాలకు వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ 2 to 3 hours వర్క్ చేసి ఒక దాదాపు 5 న్యూస్ పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే మీకు తీసుకురావాలనే ఉద్దేశంతో అయితే తీసుకురావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. దయచేసి వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు వీడియోని అయితే అందరూ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలకమైన అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఉద్యోగులకు బంపర్ ఆఫర్. మొదటి డిఏ విడుదల. మొత్తం 6 డిఏలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 5వ తారీఖున 5 డిఏలలో ఒక డిఏను విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెండింగ్ బిల్స్ ను కూడా విడుదల చేయడానికి కూడా కసరత్తులు అయితే చేయడం జరిగింది. ఈ డిఏలో మొదటి డిఏ అనేది విడుదల చేయడం జరిగింది. వీటిని ఒకసారి పరిశీలించినట్లయితే ప్రభుత్వం అయితే ఈ యొక్క డిఏలను దాదాపు ఒక నెలకు 200 కోట్ల బడ్జెట్ అదనపు భారం పడుతుందని తాజాగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే సంవత్సరానికి 2400 కోట్ల నిధులు అదనపు భారం అనేది ప్రభుత్వంపై పడుతుందని అంచనా వేయడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే వచ్చే నెల జూలై నెలలో శాలరీతో కూడిన డిఏను విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 700 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం ఖర్చు చేస్తుందని తాజాగా అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే మొత్తంగా 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ డిఏలను ఒకసారి పరిశీలించినట్లయితే మరి ఏ డిఏ ఎప్పుడు విడుదల అవుతుంది, మరి మొత్తంగా ఎన్ని డిఏలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి లెక్కలోకి చూసుకున్నట్లయితే 2026లో 6 డిఏలు ఉంటాయని తాజాగా అయితే ఉత్తర్వులు అయితే ఇచ్చిన సమాచారం. వీటిలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 5 డిఏలలో ఒక డిఏ అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది. వీటితో పాటు మరొకటి 2026 ఏప్రిల్లో, అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెల నాటికి మరో 5 డిఏలలో ఉన్న వాటిని కూడా విడుదల చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూలైలో, అంటే వచ్చే నెలలో జూలైలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనేది మరొక డిఏ విడుదల చేస్తాము. అదేవిధంగా శాలరీస్ కూడా పెంచుతామని అయితే ఒకటి మనకున్న సమాచారం. అదేవిధంగా చూసుకున్నట్లయితే జనవరిలో, అంటే వచ్చే ఏడాది జనవరిలో మరొక డిఏను విడుదల చేస్తామైతే హామీ ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే దాదాపు మొత్తంగా 6 డిఏలు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయని చాలామంది కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. కానీ ఇవన్నీ కూడా త్వరగతంగానే రిలీజ్ చేయాలి. ఉద్యోగులను వారి యొక్క అవసరతలను, వారి యొక్క వైద్య ఖర్చుల నిమిత్తము త్వరగా కరుబత్యం సంబంధించిన డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఎంత తొందర వీలైతే అంత తొందర ఈ సంవత్సరంలోనే విడుదల చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 8th పే కమిషన్ జనవరి 1, 2026 నాటికి ఇది అమలయ్యే దిశగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి ఒక్క శాలరీస్ కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారి యొక్క శాలరీస్ 18,000 నుండి 51,470 రూపాయలు కూడా శాలరీస్ అనేది పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరొక వీడియో అనేది 8th పే కమిషన్ జీతాలకు సంబంధించి కూడా మీకైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఉద్యోగులకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. అదేవిధంగా హెల్త్ స్కీమ్స్కి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. ఒక్కొక్కటి దగ్గర నుంచి 500 రూపాయల చొప్పున తీసుకొని వారికి హెల్త్ కార్డు అనేది మంజూరు చేసే దిశగా ప్రభుత్వం అయితే తీసుకురావడం జరుగుతుంది. మరి వీటిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుందాం అందరూ కూడా చూడాలి. ఏది ఏమైనా వీటిపై ఎటువంటి సమాచారం వచ్చినా మీకైతే త్వరితగతంగానే మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి తాజా సమాచారం కోసం మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోయింది. ఒకసారి పెన్షన్లు కూడా చూసుకున్నట్లయితే పెన్షన్కి సంబంధించి కూడా 9,000 రూపాయలను కూడా ప్రభుత్వం అయితే అందజేసే దిశగా ఆలోచన చేస్తూ ఉంది. 8th పే కమిషన్ ఆధారంగా కూడా పెన్షన్లు కూడా 9,000 నుంచి 25,740 రూపాయలు కూడా పెరగడానికి అయితే ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఈ పెన్షన్కి సంబంధించి అదేవిధంగా శాలరీస్ ఏదైతే జీతాలకు సంబంధించి మనం కూడా 8th పే కమిషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా మరొక వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం. ఆ వీడియోలో మీకు సవివరంగా జీతాలు, పెన్షన్లు ఏ విధంగా పెరుగుతాయో మీకు సవివరంగా అందించబడుతుంది. ఏది ఏమైనా ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ ఒక
చాలా వరకు కొంత ఉపశమనం కలిగిన, చాలా వరకు అయితే ఇంకా ఒక బాధ అనేది వారిలో మిగిలి ఉండడం జరిగింది. ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించిన న్యూస్, అదేవిధంగా విద్యులకు సంబంధించిన సంక్షేమ పథకాలు త్వరగతంగానే విడుదల చేయాలని కూడా మనమందరం కూడా కోరుకుందాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.